create a Java project, open a browser, navigate to URL, maximize window, get page title and current. మీరు ఎంటర్ చేసిన యూఆర్ఎల్ ఓపెన్ అయిందా లేదా, మీరు ఎంటర్ చేసిన యూఆర్ఎల్ కి కరెక్ట్ పేజ్ ఓపెన్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్లోజ్ ద బ్రౌజర్. డ్రైవర్ డాట్ క్లోజ్ ద వన్ మోర్ ఈజ్ డ్రైవర్ డాట్ క్విట్. క్లోజ్ అంటేనేమో ఆ పర్టికులర్ పేజ్ మాత్రమే క్లోజ్ అవుతుంది. క్విట్ అంటే ఆల్ ఓపెన్డ్ విండోస్ అండ్ ట్యాబ్స్ కూడా ఓపెన్ అవుతాయి. అవి చెప్తే నేను ప్రాక్టికల్ గా. తర్వాత ఐడి నేమ్ ఎక్స్పాత్, క్లికింగ్ ద లింక్స్ ఎలా క్లిక్ చేయాలో చూసినాం. చెక్ బాక్సెస్, రేడియో బటన్స్. సో నౌ టుడే సెషన్ విల్ డిస్కస్ అబౌట్ దీస్ పాయింట్స్ బిఫోర్ అలర్ట్స్ వన్. ఎక్కడ స్క్రీన్ షాట్స్ ఎందుకు తీస్తారంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసినాం. ఆటోమేషన్ టెస్టింగ్ లో టెస్ట్ ఇంజనీరు టెస్టింగ్ ని మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. అవునా. ఇప్పుడు మీరు ఎఫ్బి అప్లికేషన్ లో లాగిన్ పాస్వర్డ్ ఇచ్చారు. ఇప్పుడు ఇది లాగిన్ ఎంటర్ చేస్తుందా లేదా అనేది మీరు చెక్ చేయాల్సిన అవసరం ఉందా? మరి ఎంటర్ చేస్తుందా లేదా ఎలా తెలుస్తుంది మీకు? రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్ లో తెలిసింది కదండి. ఓకేనా. సమ్ టైమ్స్ ఒకవేళ ఇది డేటాను అసలు ఎంటర్ చేయకుండే ఎర్రర్ చూపిస్తుంది అనుకోండి. ఓకేనా. ఒకసారి ఎంటర్ చేసి ఎర్రర్ చూపిస్తుంది, సమ్ టైమ్స్ మిస్ అవుతుంది. మరి అది మిస్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది సార్ అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన స్క్రీన్ షాట్ ఆప్షన్ ఇస్తే ఈ ఆప్షన్ ఏం చేస్తుంది, స్క్రీన్ షాట్ ఎంటర్ చేసిందా చేయలేదా అనే విషయం మీకు స్క్రీన్ షాట్స్ లో ఇమేజెస్ తీస్తారు. ఓకేనా. మీరు మళ్ళీ స్క్రిప్ట్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ స్క్రీన్ షాట్ లోకి వెళ్ళి ఇమేజ్ చూస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిందా, ఏ నెంబర్ ఎంటర్ చేసిందా అనే విషయం కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా. ఎందుకు సార్ మనం ఇచ్చేదే ఒక నెంబర్ కదా, అదే నెంబర్ ఎంటర్ అవుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు మనం ఇచ్చేది ఒక స్క్రిప్ట్ లో ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ ఎంటర్ అవుతుంది కదా. మరి ఇంకా దాంట్లో నువ్వు నెంబర్ ఎంటర్ అయిందా లేదని చెక్ చేయాల్సిన అవసరం ఏముంటది? చెక్ చేయాల్సిన అవసరం ఏముంటది? చూడండి, ఇప్పుడు మనం రాసిన నార్మల్ స్క్రిప్ట్ లో ఎట్ ఏ టైము ఓన్లీ 1 క్రెడెన్షియల్స్ తో మాత్రమే టెస్ట్ చేస్తున్నాం. అవునా. ఏ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాము? వాలిడ్ ఇన్వాలిడ్ అని ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లిసన్ కేర్ఫుల్లీ. ఎఫ్బి అప్లికేషన్, వాట్ ఈస్ దిస్ టెస్ట్ కేస్ అండి? వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్ తో టెస్ట్. ఇప్పుడు చెప్పండి, ఈ అప్లికేషన్ ని ఎన్ని క్రెడెన్షియల్స్ తో టెస్ట్ చేయాలి మనం? ఏమేమి క్రెడెన్షియల్స్ తో చేయాలండి? వ్యాలిడ్ ఇన్వాలిడ్ చేయాలి. మరి ఇప్పుడు ఎలాంటి స్క్రిప్ట్? మరి మనం 6 టెస్ట్ కేసెస్ వస్తే 6 టైమ్స్ రాయాలి ఈ స్క్రిప్ట్ అంతా. మరి ఎలా? మరి ఇప్పుడు మీరు రాసింది వ్యాలిడ్ కదా. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి ఈమెయిల్ ఐడి ఇచ్చారు, సేమ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ అవుతుంది కదా. మీకు దాన్ని స్క్రీన్ షాట్ తీయాల్సిన అవసరం ఏముంది? ఆ వేరియబుల్ ఇచ్చిన ఒకటే వాల్యూ ఎంటర్ అవుతుంది కదా. ఇప్పుడు వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా ఎట్ ఏ టైం ఒకటే వాల్యూతో టెస్ట్ చేస్తుంది కదా. మరి ఎలా చేస్తారు సార్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే? ఇలా కాదు, మనం టెస్ట్ డేటాని ఎక్స్టర్నల్ ఫైల్లో స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసుకొని ఈ ఎక్సెల్ షీట్ లో ఇక్కడ మీ దగ్గర ఎంతైతే టెస్ట్ డేటా ఉందో ఆ టెస్ట్ డేటాని ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎలా? చూడండి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇన్వాలిడ్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇన్వాలిడ్ పాస్వర్డ్, బ్లాంక్ వ్యాలిడ్, బ్లాంక్ వ్యాలిడ్. ఇలా ఎంతైతే మీ దగ్గర టెస్ట్ డేటా ఉందో ఈ టెస్ట్ డేటా అంతా ఏం చేయాలి? ఎక్స్టర్నల్ ఫైల్లో స్టోర్ చేసుకోవాలి. స్క్రిప్ట్ ఒకటే రాస్తాం. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ ని రన్ చేస్తున్నారో ఈ టూల్ ఆ టెస్ట్ డేటా కాలం వచ్చినప్పుడు ఆటోమేటిక్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటది, మాక్సిమైజ్ చేసుకుంటది యూఆర్ఎల్. ఎప్పుడైతే ఈ టెస్ట్ డేటా వచ్చింది ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఈ టెస్ట్ డేటా తీసుకుంటుంది కదా. మరి ఇక్కడ టెస్ట్ డేటా కావాలన్నప్పుడు ఏం చేస్తుంది? ఎక్స్టర్నల్ మన లోకల్ సిస్టమ్ లోకి వెళ్ళి ఈ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇందులో ఉన్న ఈమెయిల్ ఐడిని తీసుకుంటది. నెక్స్ట్ మళ్ళీ పాస్వర్డ్ కాలంకి వచ్చినప్పుడు ఇక్కడున్న పాస్వర్డ్ కాకుండా ఈ పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ ని తీసుకుంటుంది. ఈ ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు మనకి లూప్స్ ఉంది కదా. లూప్ అంటే ఏంటి? మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ ఫస్ట్ ఈ క్రెడెన్షియల్స్ తీసుకుంటది, సెకండ్ ఇవి, థర్డ్ ఇవి, ఫోర్త్, ఇలా ఉన్న క్రెడెన్షియల్స్ అన్ని తీసుకొని అన్ని ఒకేసారి ఒక సింగిల్ రన్ లోనే. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే సింగిల్ రన్ వీఆర్ ఏబుల్ టు టెస్ట్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్.
అదే నువ్వు మాన్యువల్ చేయాలంటే ఖచ్చితంగా 1, 2, 3 అన్ని మాన్యువల్ చేయాలి. ఆటోమేషన్ అలా అవసరం లేదు. ఒకటే స్క్రిప్ట్ ఒకటేసారి రన్ చేస్తే టూల్ ఈ క్రెడెన్షియల్స్ అన్ని మీరు ఎన్నైతే క్రెడెన్షియల్స్ ఇస్తున్నారో వీటన్నిటిని తీసుకొని వాటన్నిటి వాల్యూస్ తోటి స్క్రిప్ట్ రన్ చేసి అన్ని టెస్ట్ కేసెస్ రిజల్ట్స్ ని ఒకేసారి ఇస్తుంది. అదేనా? మరి అప్పుడు మీకు అసలు ఇందులో ఏ టెస్ట్ డేటాని తీసుకొని నీకు వాల్యూడ్ టెస్ట్ చేస్తుందన్న విషయం ఎలా తెలుస్తుంది? అప్పుడు మనం స్క్రీన్ షాట్స్ అనే ఆప్షన్కి వెళ్తాం. ఓకేనా? ఇక్కడ మనం ప్రతిసారి ఎక్కడ ఇస్తున్న స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఇక్కడ ఇచ్చినాం అనుకోండి. ఏది ఇక్కడ ఈ స్క్రీన్ షాట్స్ ఎన్నిసార్లు తీస్తుంది? మీరు ఎన్నిసార్లు అయితే ఇచ్చారో అన్ని సార్లు తీస్తుంది. ఇప్పుడు 10 సార్లు ఇచ్చారు, ఫస్ట్ టైం తీస్తుంది, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అనేది అన్ని సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి. మీరు అక్కడ అసలు ఒకవేళ ఎర్రర్ వచ్చింది, ఏ ఎర్రర్ రాకపోతే నో ఇష్యూస్ కదా. ఎర్రర్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్రర్ వస్తే అసలు ఈ డేటా ఎంటర్ చేస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఏం చేయొచ్చు? స్క్రీన్ షాట్స్ చెక్ చేసుకోవటం ద్వారా చేయొచ్చు. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్ అండి అది కూడా. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనం ఫైల్స్ ని డ్రాగ్ డ్రాప్ చేస్తాం కదా. ఎక్స్ప్లిసిట్ వెయిట్, ఇంపుల్సివ్. మనం ఆల్రెడీ ఒక వెయిట్ యూజ్ చేస్తున్నాం, ఏంటి? థ్రెడ్ డాట్ స్లీప్. దాన్ని ఇంపుల్సిట్ వెయిట్ అంటారు. ఇంకా దానికి ఎక్స్ప్లిసిట్ వెయిట్స్ ఉంటాయి. వెయిట్ అంటే ఏంటంటే చూడండి, ఒక వెయిట్ వచ్చేసి మనం వాంటెడ్ గా ఈ స్టేట్మెంట్ రన్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ రన్ అవడానికి ఇంత టైం వెయిట్ చేయాలని మనమే వాంటెడ్ గా ఇస్తున్నాం. 2 సెకండ్స్ అంటే స్టేట్మెంట్ 1 కి స్టేట్మెంట్ 2 కి మధ్య ఖచ్చితంగా ఏం చేస్తుంది? 2 సెకండ్స్. నీకు అవసరం ఉన్న అవసరం లేకపోయినా వెయిట్ చేస్తుంది. ఇంకో వెయిట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్నిసార్లు సర్వర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఇచ్చారు, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ ఏం చేయాలి? డేటాబేస్ లోకి వెళ్ళి ఈ పాస్వర్డ్ కరెక్టా రాంగా చెక్ చేసుకొని మనకి రిప్లై ఇవ్వాలి. కొన్నిసార్లు ఈ డేటాబేస్ సర్వర్ అనేది బిజీగా ఉంది అనుకోండి. బిజీగా ఉన్నప్పుడు మరి అవుట్పుట్ నార్మల్ టైంలో ఇది బిజీ లేనప్పుడు 1 సెకండ్కి వచ్చింది అనుకోండి. మరి ఇప్పుడు ఇది బిజీ ఉంది, మరి బిజీ ఉన్నప్పుడు 3 సెకండ్స్ వరకు ఈ స్క్రిప్ట్ వెయిట్ చేయాలా లేదా? ఒకవేళ వెయిట్ చేయలేదు అనుకోండి, ఈ రిజల్ట్ ని ఎర్రర్ లో డిస్ప్లే చేస్తుంది. ఎందుకు? ఈ 1 సెకండ్ లో సర్వర్ మీకు రిజల్ట్ ఇవ్వలేదు కదా. అదేనా? సో అంటే ఒకవేళ ఈ సర్వర్ బిజీగా ఉండి టైం తీసుకున్నప్పుడు ఆ సర్వర్ నుంచి రిప్లై ఇచ్చేంత వరకు వెయిట్ చేయడాన్ని ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటారు. ఓకేనా? ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ఏంటి? ఎంతసేపు పడితే అంతసేపు రిపీటెడ్ గా వెయిట్ చేస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తుంది? ఒక పర్టికులర్ టైం తీసుకుంటుంది, ఆ టైంకి ఇవ్వకపోతే క్లోజ్ చేసేస్తుంది, మళ్ళీ రీఇనిషియేట్ చేసుకోవాలి. వాటిని వెయిట్స్ అంటారు. ఓకేనా? సో ఒకవేళ మనం వెయిట్స్ ఇవ్వకుండా సర్వర్ మీద డిపెండ్ అయ్యే అప్లికేషన్ అనుకోండి, సర్వర్ ఓపెన్ అవ్వకపోతే ఏం చేస్తుంది? ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు www.facebook.com అని ఇచ్చారండి, ఇమ్మీడియట్ గా ఓపెన్ అవ్వగానే ఇమ్మీడియట్ గా ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఇమ్మీడియట్ గా మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇమ్మీడియట్ క్లిక్ చేసి అవుట్పుట్ చూపిస్తుంది. ఇది నార్మల్. ఒకవేళ నువ్వు ఈ www.facebook.com అన్న తర్వాత ఈ ఫేస్బుక్ సర్వర్ బిజీ ఉండి ఒక 2 సెకండ్స్ ఓపెన్ అవ్వలేదు, ఇదేం చేస్తుంది? ఆ 2 సెకండ్స్ ఓపెన్ చేయదు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడానికి పోతుంది. మరి ఎంటర్ పేజ్ ఓపెన్ అవుతుందా? తిరుగుతూ ఉంటది కదా, ఎలిమెంట్ ఫైండ్ చేయలేదని ఎర్రర్ త్రో చేస్తుంది. అలా కాకుండా ఆ సర్వర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ ఎలిమెంట్ ఓపెన్ అయిన తర్వాత ఎలిమెంట్ లో డేటాని ఎంటర్ చేసి అప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేయాలన్నమాట. ఓకేనా? చాలా విషయం ఉంటది, ఆవేశపడితే రాదు. ఓకేనా? చిన్నగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫార్వర్డ్ బ్యాక్. మనం నార్మల్ గా పేజెస్ ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ పేజ్ ఉంది, దీనికి నో బ్యాక్వర్డ్, ఎందుకు? ఒకటే పేజ్ ఉంది. ఇదేంటి? బ్యాక్వర్డ్. ఇదేంటి? ఫార్వర్డ్. ఓకేనా? పేజెస్ మనం ఇలా మూవ్ చేస్తాం కదా. రీఫ్రెష్, లోడ్ అయిపోయినప్పుడు రీఫ్రెష్ చేయాలన్నా, ఫార్వర్డ్ చేయాలన్నా బ్యాక్. గుర్తుపెట్టుకోండి, the automation testing is nothing but what you are performing in manual and those actions convert into automation. మీరు ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ మీద మాన్యువల్ ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటినే టూల్ ద్వారా చేయటాన్ని ఆటోమేషన్ అంటారు. అంతే తప్ప ఆటోమేషన్ లో సపరేట్ యాక్షన్స్ ఏమి ఉండవు. నువ్వు మాన్యువల్ దీని మీద ఏమేమి యాక్షన్ చేస్తావండి? ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తూ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తూ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్, పాస్వర్డ్, లాగిన్, ఫర్గెట్ పాస్వర్డ్, క్రియేటివ్ పేజ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, రిఫ్రెష్, ఇయే కదా నువ్వు చేయాల్సింది. ఈ పేజ్ ఓపెన్ అయిందా లేదంటానికి యూఆర్ఎల్ కాపీ చేసుకుంటావు, పేజ్ టైటిల్ కాపీ చేసుకుంటావు, మాక్సిమైజ్ చేసుకుంటావు, లేదా మినిమైజ్ చేసుకుంటావు, లేదా క్లోజ్. ఇవే కదా నువ్వు మాన్యువల్ గా చేసే ఆపరేషన్స్. అదే ఆపరేషన్స్ టూల్ ద్వారా చేయాలి. అదేనా? అదే ఆపరేషన్స్ దేని ద్వారా చేయాలి?
టూల్. ఆ టూల్ ద్వారా చేయడానికి మీరు డిఫరెంట్ స్క్రిప్ట్స్ రాసుకోవాలి. ఓకేనా? అలర్ట్స్, ఫైల్ అప్లోడ్, ఫైల్ డౌన్లోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీ పేజ్ ఉందండి. నౌకరీ పేజ్లో మీరు ఏమంటారు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అకౌంట్ క్రియేట్కి వెళ్ళినావో ఇమ్మీడియట్గా నీకేం చేస్తుంది చూడండి, నీ నేమ్ని మాన్యువల్గా అయినా ఆటోమేషన్ ఎంటర్ చేస్తుంది కదా. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఓకే. ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ వచ్చిందా? మరి ఈ రెజ్యూమ్ ఎక్కడ ఉంటుంది? ఈ లోకల్ సిస్టంలో ఉంటుంది. మరి నువ్వు అప్లోడ్ చేయాలి కదా. మరి అప్లోడ్ ఎలా చేయాలి? లేదా మీకు కావాల్సిన డేటాని ఏం చేయాలి? మళ్ళీ డౌన్లోడ్ కూడా చేసుకోవాలి కదా. అప్లోడ్ డౌన్లోడ్ కూడా చేపిస్తాం. కీబోర్డ్ ఈవెంట్స్ అండి. కీబోర్డ్ ఈవెంట్స్లో అవండి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రీఫ్రెష్. ఓకేనా? ఏమొస్తాయి ఇంకా? మౌజ్ ఈవెంట్స్. కీబోర్డ్ ఈవెంట్తో పాటు మౌజ్ ఈవెంట్స్లో ఏముంటాయి? రైట్ క్లిక్ ఇవ్వటం, సింగిల్ క్లిక్ ఇవ్వటం. కొన్ని పేజెస్ ఏమంతా డబుల్ క్లిక్ ఇస్తాం. తెలుసా డబుల్ క్లిక్? సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్, రైట్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్. డ్రాగ్ అండ్ డ్రాప్ ఏంటి? ఇప్పుడు ఈ ఫైల్ ని ఇక్కడ నుంచి తీసుకొని పోయి వేరే ప్లేస్ లో డ్రాగ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి డ్రాగ్ డ్రాప్. ఓకే అండి. కాపీ పేస్ట్. కాపీ ఎలా చేయాలి? రైట్ క్లిక్ ఇవ్వాలి, ఫస్ట్ కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఏమనాలి? పేస్ట్ చేయాలి. వీటిని మౌజ్ ఓవర్ యాక్షన్స్ అంటారు. ఏమొస్తాయి అందులో? రైట్ క్లిక్, డబుల్ క్లిక్, ఇంకా సింగిల్ క్లిక్, కాపీ పేస్ట్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకేనా? నార్మల్ క్లిక్స్ మనం నార్మల్గా చేస్తాం. ఇవి కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఎందులో వస్తాయి అంటే కీబోర్డ్ యాక్షన్, కీబోర్డ్ ఈవెంట్స్, మౌజ్ ఓవర్ ఈవెంట్స్ రేపు స్టార్ట్ అవుద్ది మనకి. యాక్షన్ క్లాసెస్ అంటారు. యాక్షన్ క్లాసెస్ లో ఒకటి కీబోర్డ్ యాక్షన్స్ ఉంటాయి, ఇంకోటి మౌజ్ ఓవర్ యాక్షన్స్ అంటాయి. మౌజ్ ఓవర్ యాక్షన్స్ అంటారు. ఓకేనా? రైట్ క్లిక్. నెక్స్ట్ ఇవి ఫ్రేమ్ వర్క్స్. ఆటో ఐటీ, టెస్ట్ ఎంజిన్. ఇక్కడ మనం ఏ ప్రాజెక్ట్ చెప్పినాం? జావా చెప్పినాం కదా. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ చెప్తామండి? మ్యావ్. జావా అయినా మ్యావిన్ అయినా అది ఓన్లీ ఎన్విరాన్మెంట్ కి. జావా ప్రాజెక్ట్ లోనేమో జార్ ఫైల్స్ ఉంటాయి, మ్యావిన్ ప్రాజెక్ట్ లోనేమో డిపెండెన్సీస్ ఉంటాయి. స్క్రిప్ట్ అంతా సేమే ఉంటుంది, ఓన్లీ ఎన్విరాన్మెంట్ సెటప్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అది చెప్తాము. టెస్ట్ ఎంజిన్, టెస్ట్ ఇప్పుడు మనం స్క్రిప్ట్ రన్ చేస్తున్నాం, మనకి రిజల్ట్ రావట్లేదు కదా. ఓన్లీ స్క్రిప్ట్ రన్ స్టాప్ అయిపోతుంది. మరి పాస్ ఆర్ ఫెయిల్ వస్తుందా? ఆ పాస్ ఆర్ ఫెయిల్ రావడం కోసమే టెస్ట్ ఎంజిన్ ఫ్రేమ్ వర్క్. ఈ ఫ్రేమ్ వర్క్ ని మనం యూజ్ చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ రన్ ఏం చేస్తుంది మనకి? హౌ మెనీ టెస్ట్ కేసు పాస్, హౌ మెనీ టెస్ట్ కేసు ఫెయిల్ వస్తుంది. ఇందాక మీకు ఏం చెప్పా చూడండి, మల్టిపుల్ డేటాని ఇక్కడ తీసుకొని ఈ డేటాని తీసుకొని రిజల్ట్ వస్తుంది. అది కూడా మనకి త్రూ టెస్ట్ ఎంజిన్ ద్వారా. ఇందులో మనం టెస్ట్ సూట్ అంటారు. టెస్ట్ సూట్ తీసుకొని ఎక్స్టర్నల్ డేటా తోటి రన్ చేసుకోవచ్చు. మీరు డేటాను ఇప్పుడు డేటాను చేంజ్ చేయాలంటే కోడ్ లో చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఈమెయిల్ ఐడి చేంజ్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఇక్కడ చేయాలి. అదే ఎక్స్టర్నల్ ఫైల్ అయితే కోడ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మన లోకల్ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంతకుముందు మనం ఏం చెప్తున్నాం? కోడ్ ఎప్పుడైనా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఇది మార్చేటప్పుడు ఇక్కడ ఏదైనా చేంజ్ చేశారనుకోండి, ఎర్రర్ వస్తుంది. అందుకే కోడ్ తోటి ఎలాంటి రిలేషన్ లేకుండా ఇక్కడ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్ కోడ్ లో కూడా చేంజ్. అది కూడా మీకు టెస్ట్ ఎంజిన్లోనే వస్తుంది. దాని తర్వాత మావెన్ ప్రాజెక్ట్ కీవర్డ్ డ్రివెన్, డేటా డ్రివెన్, హైబ్రిడ్ డ్రివెన్ అనే ఫ్రేమ్వర్క్స్. ఓకేనా? క్లారిటీ వస్తుంది ఆటోమేషన్ లో. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. రేపు మీరు ఇంటర్వ్యూలో కూర్చున్న తర్వాత వాడు ఒక పేజ్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నౌకరీ పేజ్ ఓపెన్ చేసి ఈ పేజ్ పర్టికులర్ గా ఈ ఎలిమెంట్ ఇది ఇన్నో ఆటోమేట్ చేయండి అన్నాడు. నీకు ఈ పార్ట్ ఆటోమేట్ చేయడం వస్తే నీకు ఆటోమేషన్ టెస్టింగ్ మొత్తం వచ్చినట్లే. నువ్వు మొత్తం A to Z చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఇది టెక్స్ట్ బాక్స్, ఇది ఇవన్నీ టెక్స్ట్ బాక్సెస్ అన్ని చేయాల్సిన అవసరం ఉంటుందా? అన్నం ఉడికిందో లేదంటే అన్నం మొత్తం తినాలా? ఏం చేయాలి? మిమ్మల్ని కూడా అంతే టెస్ట్ చేస్తాడు వాడు. ఏదో ఒక పర్టికులర్ పార్ట్ ఓపెన్ చేస్తాడు, దాని వరకు ఆటోమేట్ చేయండి అంటాడు. మీ తెలివైంది, మీ టాలెంట్ ఏందో అక్కడే బయటపడుతుంది. ఓకే, హ్యాపీ. లేకపోతే ఏమంటాడు? వచ్చిందారనే ఓ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఆటోమేట్ చేయాలి, తెలుసు కదా, యాజ్ యూజువల్ గా ఇన్స్పెక్ట్ అనండి. ఈ రోజు అసైన్మెంట్ ఇది. నిన్న ఒక అసైన్మెంట్ ఇచ్చి చేశారా? ఏం చెప్పామన్నా? నిన్న కాదు, అంతకు ముందు కూడా ఇచ్చే కదా. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ అనుకోండి, ఓపెన్ కట్ కాదు, నాకు ఎవరు పంపించారు నిన్న, రోహిత్ ఎవరు, మీకు గుర్తుండే, మీరు బిజీగా ఉంటారు కదా, నేనంటే ఖాళీగా ఉంటా కాబట్టి మీకు ఏదో ఒకటి పంపిస్తా ఉంటా. ఏది ఆన్లైన్ షాపింగ్ మాల్
ఫ్లిప్కార్ట్ తర్వాత కూడా ఏదో పంపించాను మళ్ళీ నేను, ఎవరు పంపించారు నాకు. ఫ్లిప్కార్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకేదో పంపించినట్టు నిన్న. ఆరెంజ్ ఇచ్చారని పంపించానా? అవి చూడండి. ఏం చెప్తున్నా, ఈ పాటను ఆటోమేట్ చేయాలి. ఓకేనా? సో తెలుసు కదా యాజ్ యూజువల్ గా. ఏముంది? ఇన్పుట్ ట్యాగ్, ప్లేస్ హోల్డర్, క్లాస్, ఐడి. డైరెక్ట్ గా ఐడికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సిఎస్ఎస్ సెలెక్టర్ లో సెలెక్టర్ హబ్ లో ఎలా చేయాలో కూడా తెలుసు కదా. సెలెక్టర్ హబ్ ఎక్కడ ఉంటుంది? ఈ ఏరియాలో ఉంటుంది. సెలెక్టర్ హబ్ తీసుకొని ఏముంది? ఐడి ఉంది. నేమా? ఏముంది? ఐడి నేమ్. ఓకేనా? క్లాస్ ఉందా? ప్లేస్ హోల్డర్ ఉంది. క్లాస్ ఉంటుంది, ప్లేస్ హోల్డర్. ఇలా ఈజీ. ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్ పాత్. ఓకేనా? సో నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ స్క్రోల్ యువర్ వెబ్ పేజ్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే పేజ్ ఉంది అనుకోండి. ఇదే పేజ్ ఉంది. ఇప్పుడు మీరు ఈ పేజ్ని ఆటోమేట్ చేయాలనుకుంటున్నారు. ఈ ఎలిమెంట్స్ ఆటోమేట్. ఇప్పుడు ఆటోమేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీకు ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంది పేజ్. మీకు ఇక్కడ ఈ రిజిస్టర్ నౌ బటన్ కనిపిస్తుందా? రిజిస్టర్ నౌ బటన్ కనిపిస్తుందా? కనిపించట్లేదా? కనిపించాలంటే ఏం చేయాలి? మీరు పేజ్ని స్క్రోల్ చేయాలి కదా. ఒకవేళ మీరు స్క్రోల్ చేయలేదు అనుకోండి, టూల్ ఎక్కడి వరకు ఐడెంటిఫై చేస్తుంది? ఇక్కడ వరకే చేస్తుంది. ఈ వర్క్ స్టేటస్ అనేది కనిపించట్లేదు కదా మీకు. కనిపించినప్పుడు ఏం చేస్తుంది? అంతటితోటి స్టాప్ చేసి ఈ ఎలిమెంట్ నేను ఈ క్లిక్ చేయలేకపోతున్నాను, ఎర్రర్ని త్రో చేస్తుంది. మీరు ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఈ పేజ్ని ఇట్లా స్క్రోల్ చేయాలి. ఓకేనా? దాన్ని స్క్రోల్ బాబు పేజ్ అంటారు. ఏమైనా స్క్రోలింగ్ ఉంటుంది సార్ అంటే, వర్టికల్ స్క్రోలింగ్ ఉంటుంది, హారిజెంటల్ స్క్రోలింగ్ ఉంటుంది. వర్టికల్ స్క్రోలింగ్ లో అప్ డౌన్ ఉంటుంది. హారిజెంటల్ స్క్రోలింగ్ లో లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని చూడండి. దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఉంది స్క్రోల్, ఇక్కడ ఉంది. ఎలా చేస్తున్నారు? డౌన్ చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ అప్. ఇలా కొన్నిటికి హారిజెంటల్ స్క్రోలింగ్ ఉంటుంది. ఈ ఉన్నప్పుడే చేయాలి, లేకపోతే వదిలేండి. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, దీన్ని ఏమంటారు? ఇలా స్క్రోల్ చేయాలి, ఇలా స్క్రోల్ చేయాలి. ఓకేనా? సో ఆ స్క్రోలింగ్ ఎలా చేయాలి సార్ అంటే, వీఆర్ యూజింగ్ ఎన్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఓకేనా? ఈ స్క్రోల్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేసుకొని మన విండో డాట్ స్క్రోల్ బై. ఓకేనా? రెండు ఆప్షన్స్, ఒకటి వర్టికల్, ఇంకొకటి హారిజెంటల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. పాజిటివ్, నెగిటివ్ రెండు స్క్రోలింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు పైనుంచి కింద కనాలంటేనేమో పాజిటివ్, కింద నుంచి పై కనాలంటేనేమో నెగిటివ్. లెఫ్ట్ నుంచి రైట్ కనాలంటే పాజిటివ్, రైట్ నుంచి లెఫ్ట్ కనాలంటే నెగిటివ్. ఓకేనా? అర్థమవుతుందా? లెఫ్ట్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రోల్ వెబ్ పేజ్ ఎలా యూజ్ చేస్తారని చెప్తున్నా. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ జేఎస్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ డ్రైవర్ అని తీసుకొని జేఎస్ డాట్ స్క్రోల్ బై. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజీని చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కదా మనకు కావాల్సింది. ఈ పేజీని ఎలా స్క్రోల్ చేస్తారు సార్ మీరంటే, ఐ విల్ షో ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యూఆర్ఎల్ కి మనకి పేజ్ ఓపెన్ అవుతుందా లేదో చెక్ చేయండి. ఓపెన్ అవుతుంది కదా. సో ఎలా రాయాలి స్క్రిప్ట్ చెప్పండి. ఇంతకుముందు ఉందా మన దగ్గర నౌకరీ పేజ్? బయటికి పోతూ అదేనా? నౌకరీ
First of all, బ్రౌజర్ని కాన్ఫిగర్ చేసుకోండి. తర్వాత మ్యాక్సిమైజ్ చేసుకోండి. మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ యూఆర్ఎల్ ఎంటర్ చేయండి. driver.get string URL. What is the URL? URL వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ చేద్దాం. అసలు ఎలిమెంట్ ఫైండ్ చేయడానికన్నా ముందు స్క్రోల్ చేద్దాం. మనం కావాల్సిన స్క్రోల్ కదా, మీరు ఎలిమెంట్స్ ఫైండ్ చేద్దరు కానీ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ JS is equal to చూడండి. సో స్క్రోల్ చేయాలంటే ఏం యూజ్ చేయాలని చెప్తున్నా, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. యాక్చువల్ గా జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఈ క్లాస్ కి మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ జావా ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ గా న్యూ జావా స్క్రిప్ట్ అని రాసుకోవాలి కదా ఇక్కడ. చూడండి, సో మనం ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాము, డ్రైవర్ లో యూజ్ చేస్తున్నాం. మీకు ఈ స్టేట్మెంట్ చూస్తే ఏమైనా అర్థం, ఏమైనా గుర్తొస్తుందా, కోర్ జావాలో ఏమైనా గుర్తొస్తుందా? ఏం గుర్తొస్తుందా? టైప్ కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ లో ఇప్పుడు మన దగ్గర ఇంటీజర్ వాల్యూ ఉంది. ఈ ఇంటీజర్ వాల్యూని మార్చాలంటే ముందు బ్రాకెట్ లో ఏం రాయాలని చెప్పా, దానికి రిలేటెడ్ గా డేటా టైప్ రాయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఉంది, మీరు ఇంట్లో వాల్యూని మార్చాలి, దాని ముందు బ్రాకెట్ లో ఏం రాయాలి, ఇంటీజర్. ఇది ఇందులో ఫ్లోట్ వాల్యూ ఉంది, మీరు ఎందులోకి మార్చాలి, ఇంటీజర్ లోకి రాసుకోవాలి. సో దాని ముందు ఏం రాయాలని చెప్పా, బ్రాకెట్ లో ఎందులోకి అయితే మార్చాలో ఆ డేటా టైప్ అని రాసుకోవాలని చెప్తాను. ఎందుకు, ఫ్లోట్ అనేది హై డేటా టైప్ కాబట్టి, ఇంట్ అనేది లో డేటా టైప్ కాబట్టి, హై టు లో ఆటోమేటిక్ కన్వర్ట్ చేయలేము కాబట్టి. ఓకేనా? ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ అనేది లో హై డేటా టైప్, డ్రైవర్ అనేది హై డేటా టైప్, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది లో డేటా టైప్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒకవేళ ఇది యూజ్ చేయకపోతే మీకు ఎక్సెప్షన్ వస్తుంది. ఏ ఎక్సెప్షన్ వస్తుంది సార్ అంటే, హై టు లో టైప్ కన్వర్షన్, టైప్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ వస్తుంది నార్మల్ గా. ఓకేనా? ఏమొస్తుంది సార్ అంటే, టైప్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ వస్తుంది. వచ్చిందా? సో ఈ టైప్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ మీరు ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ వెబ్ డ్రైవర్ టు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఓకేనా? ఎలా చేయాలి సార్ అంటే, మరి టైప్ మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం దానికి రిలేటెడ్ డేటా టైప్ ని మ్యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మన హై డేటా టైప్ ఏంటి, డ్రైవర్. ఈ డ్రైవర్ మనం ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, జావా స్క్రిప్ట్. ఇది ఫ్లోట్ అనుకుంటే ఇంట్లో కన్వర్ట్ చేయాలి. సో ఇంటిని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాల్యూ ఎందులో కన్వర్ట్ అవుతుంది, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ లో కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? ఈ స్టేట్మెంట్ ఎందుకు రాసినాం, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ద్వారా JS డాట్ ఏం చేయాలి, మెథడ్ వచ్చేసి ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, JS డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. ఈ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి చూడండి. విండో, మీరు ఒకవేళ సార్ ఇందులో నెంబర్ ఆఫ్ మెథడ్స్ వస్తాయి కానీ నేను దేన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే చూపిస్తుంది. ఎగ్జిక్యూట్ ఫస్ట్ వన్ ఏం చూపిస్తుంది, అసింక్రనస్ స్క్రిప్ట్. ఇది కాదండి, సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ కి ఆబ్జెక్ట్ స్ట్రింగ్స్, థర్డ్ స్ట్రింగ్ స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ప్లస్ సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ లో ఏం రాయాల్సిన అవసరం లేదంటే, ఫస్ట్ ఆప్షన్ లోనే మీరు వాల్యూని ఇచ్చుకోవాలి. దేం చేస్తున్నారు, విండో డాట్ ఏం చేస్తున్నారు, విండోని స్క్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి హారిజంటల్ స్క్రోలింగ్, సెకండ్ వన్ వచ్చేసి వర్టికల్ స్క్రోలింగ్. ఇదేంటి,
వర్టికల్, వర్టికల్ అంటే ఇలా అండి, హార్జెంటల్ అంటే ఇలా. ఆర్జెంట్ మీరు వర్టికల్ గా స్క్రోల్ చేయాలనుకున్నప్పుడు వర్టికల్ లో వాల్యూ, ఒకవేళ మీరు ఆర్జెంట్ లో స్క్రోల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడేమో ఆర్జెంట్ లో వాల్యూ ఇచ్చి, ఇక్కడేమో 0 ఇచ్చి ఇక్కడ 250 ఇవ్వాలి. ఇప్పుడు ఏం స్క్రోల్ చేస్తుంది, ఆర్జెంట్. మళ్ళీ మీకు ఇందులో 2 ఉంటాయి అని చెప్తున్నా కదా, వర్టికల్ లో అప్ డౌన్, హారిజాంటల్ లో రైట్ లెఫ్ట్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడ ఇస్తున్నాం అండి, ఫస్ట్ వర్టికల్ ఇద్దాం. వర్టికల్ లో అప్ డౌన్ ఇద్దాం అనుకుందాం. ఈ అప్ డౌన్ లో మనం ఇచ్చే వాల్యూని బట్టి ఇది ఎంత స్క్రోల్ అవ్వాలి. ఇక్కడ ఉంది అనుకోండి, మనం 100 ఇస్తే కొంచెం స్క్రోలే అవుతుంది, 200 ఇస్తే ఇంకెక్కువ, 300, ఒకవేళ 500, 1000 ఇస్తే మొత్తం స్క్రోల్ అవుతుంది. మీకు ఎంత స్క్రోల్ అవ్వాలనేది ఇక్కడ వాల్యూ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 250 ఇచ్చింది. ఓకేనా. ఎలా, js.execute script విండోస్ స్క్రోల్ బై 250 ఇచ్చింది. ఇప్పుడు 250 ఇస్తే అసలు ఒకవేళ మనం నార్మల్ అసలు ఈ స్క్రోలింగ్ ఇవ్వలేదనుకోండి, ఎలా వస్తుందో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ స్క్రోలింగ్, పేజ్ ఓపెన్ అయ్యి అంతటితోటే స్టాప్ అవుతుంది. ఓకేనా. పేజ్ ఓపెన్ అయింది అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రోలింగ్ ఉందా లేదా, పేజ్ ఉంది, ఇక్కడ ఉంది కదా స్క్రోల్, కానీ ఉందా లేదా, ఇక్కడ పైనే ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒకవేళ 250 స్క్రోలింగ్ ఇస్తే, ఎట్లా స్క్రోల్ చేస్తుంది అనేది చూద్దాం. చూడండి. సో వెయిట్ చేపిద్దాం, వెయిట్ చేస్తే మనకు కనిపిస్తుంది కదా. టూ సెకండ్స్ వెయిట్ చేస్తే యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత 2 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత స్క్రోల్ అవుతుంది. ఓకేనా. లెట్స్ అబ్జర్వ్. పేజ్ ఓపెన్ అవుతుంది, మాక్సిమం అవుతుంది, యూఆర్ఎల్ ఎంటర్ చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్క్రోల్ అయిందా ఒక పేజ్, ఎంత స్క్రోల్ అయింది, మనం ఎంత ఇచ్చినాం, 250 ఇచ్చినాం. ఒకవేళ 500 ఇచ్చినాం అనుకోండి, 250 ప్లేస్ లో ఎంత ఇచ్చినామండి, 500 ఇచ్చినాం. 500 ఇస్తే ఏమవుతుంది, ఇంకొంచెం స్క్రోల్ అవుతుంది. అక్కడ స్క్రోల్ దగ్గర అబ్జర్వ్ చేయండి. అయిందా, ఏమైంది, ఇంకా ఉందా, అయిపోయింది, ఇంకొంచెం ఉంది. అంటే 600 ఇస్తే మొత్తం అవుతుంది. సో మీకు మొత్తం కావాలా కొంచెం స్క్రోల్ అవ్వాలనేది ఎలా డిసైడ్ అవుతారు, వాల్యూ. ఓకేనా, వాల్యూ. సో ఇప్పుడు మీరు 500 ఇచ్చారు కాబట్టి మీకు ఎంత, 500 ఇచ్చారు కాబట్టి ఎంత స్క్రోల్ అవుతుంది, పేజ్ మొత్తం స్క్రోల్ అవుతుంది. ఇదేంటి, అప్ టు డౌన్ గుర్తుపెట్టుకోండి, టాప్ టు బాటమ్, లేకపోతే అప్ టు డౌన్ అన్న టాప్ టు బాటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే స్క్రోల్ కిందకి అయిన తర్వాత ఐ వాంట్ టు గో విత్ యన్ అగైన్, మళ్ళీ పైకి వెళ్ళాలనుకుంటున్నాను, బోటంకి వచ్చినాం కదా, మళ్ళీ పైకి వెళ్ళాలి. సో గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ వాల్యూ ఏమో టాప్ టు బాటమ్, నెగిటివ్ వాల్యూ ఏమో బాటమ్ టు టాప్. ఓకేనా. అవుతుందా లేదా తెలియటానికి వెయిట్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తుంది, పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ బోటమ్ కి స్క్రోల్ చేస్తుంది, మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది, టాప్ కి చేస్తుంది. అబ్జర్వ్ చేస్తుంది. పేజ్ ఓపెన్ అయింది, ఫస్ట్ బోటమ్ చేసింది, మళ్ళీ తర్వాత ఏం చేస్తుంది, అదేనా. ఇలా మీరు పేజెస్ ని అప్ డౌన్ కానీ, టాప్ టు బోటం కానీ, బోటం టు టాప్ కానీ స్క్రోల్ చేసుకోవచ్చు. మరి ఒకవేళ ఇప్పుడు ఈ పేజ్ లో అసలు మీకు హారిజాంటల్ స్క్రోలింగ్ ఉందా, లేదు కదా. మరి లేనప్పుడు మీరు స్క్రోలింగ్ ఇస్తే ఏం చేస్తుంది, ఏం చేయదు. ఓకేనా. స్క్రోలింగ్ ఇస్తే మరి నాకు ఒకవేళ నేను మాక్సిమైజ్ చేయకుండా ఉంటే, ఇప్పుడు ఉంది కదా స్క్రోలింగ్. ఓకేనా. సో ఏం చేద్దాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాక్సిమైజ్ చేయొద్దు ఈ పేజ్ ని. మాక్సిమైజ్ చేయనప్పుడు ఎలా ఓపెన్ అవుతుంది, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు హారిజాంటల్ స్క్రోలింగ్ ఉంది కదా, హారిజాంటల్ ఏం చెప్తున్నాము, ఫ్రంట్ టు ఎంటర్, దీన్ని రైట్ టు, యాక్చువల్లీ ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ టు రైట్, రైట్ లెఫ్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ టు రైట్ ఇద్దాం.
ఇదేమో టాప్ టు బాటమ్, ఇది బాటమ్ టు టాప్. ఓకే, సో నౌ ఇప్పుడు ఏంటి, లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ ఇద్దాం, తర్వాత రైట్ టు లెఫ్ట్ వద్దాం. చూడండి, లెఫ్ట్ టు రైట్ ఫస్ట్ వాల్యూ హార్జెంటల్, సెకండ్ వాల్యూ వర్టికల్. ఓకేనా, ఇప్పుడు మనం ఎక్కడ ఇవ్వాలి వాల్యూ, ఇక్కడ కూడా అంతే. పాజిటివ్ వాల్యూ లెఫ్ట్ టు రైట్, నెగిటివ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్. ఓకేనా, ఇప్పుడు మనం 3 యాక్షన్స్ చేస్తున్నాం. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ బాటమ్కి వెళ్తున్నాం, మళ్ళీ టాప్కి వెళ్తున్నాం, దెన్ లెఫ్ట్ టు రైట్కి వెళ్తున్నాం. ఓకేనా, చూద్దాం. అబ్జర్వ్ చేయండి. వచ్చిందా, మళ్ళీ టాప్కి వెళ్ళిందా, ఇక్కడ చూడండి. ఓకే, సో నౌ ద లాస్ట్ ఈజ్ రైట్ లెఫ్ట్. సో ఎంత ఇవ్వాలి వాల్యూ, ఓకే 4 యాక్షన్స్. టూ, 3, మళ్ళీ సేమ్ పొజిషన్. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమైజ్ ఇవ్వాలనుకుంటే దెన్ యాడ్ ద మ్యాక్సిమైజ్ స్టేట్మెంట్ హియర్ ఆల్సో. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మ్యాక్సిమైజ్ కావాలనుకోండి, ఈ స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వాలి, ఇవ్వచ్చా, ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇవ్వాలా. ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఓకే, ఓకే మ్యాక్సిమైజ్ అయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇంతటితో ఆగొద్దు మనం. డ్రైవర్ డాట్ క్లోజ్, ఓకేనా. మ్యాక్సిమైజ్ అయిన తర్వాత మళ్ళీ డ్రైవర్ డాట్ క్లోజ్ అవ్వాలి. క్లియరా, అర్థమైందా. సో మీరు అబ్జర్వ్ చేశారా, ఇంతకుముందు మనం ఒక పేజ్ స్క్రిప్ట్ హాఫ్ ఆఫ్ ద పేజ్ చేసి దాన్ని స్టాప్ చేసినాం కదా. ఏ పేజ్, డెమో క్యూనేనా, డెమో క్యూఏలో రిజిస్టర్ ఫామ్. ఇప్పుడు ఈ అసైన్మెంట్ చేస్తారు అందరూ, ఏం చేస్తారు, యువర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, దీన్ని క్లిక్, ఇదేంటి క్లిక్, తర్వాత అప్లోడ్ రెజ్యూమ్ కదా. యాక్చువల్ అప్లోడ్ రెజ్యూమ్ దగ్గర ఏం చేయాలంటే సెండ్ కీస్ ఆప్షన్ ఇచ్చి ఆ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో ఆ పార్ట్ వరకు నేను చెప్తే, కావాలంటే మీరు ఇక్కడ వరకు చేయండి. ఇది చెక్ బాక్స్ తెలుసు కదా, ఫైన్ చేసి చెక్ చేయండి. ఓకేనా, చెక్ చేసిన తర్వాత చేయండి. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే సూటబుల్ ఫైల్ కాదని. అక్కడ వరకు చేయండి, నేను ఈ పార్ట్ చెప్తాను మీకు. ఓకే, ఈ పేజా మనం చెప్పింది, ఏ పేజ్ ఇదే కదా. ఎక్కడ వరకు చెప్పినాం, రేడియో బాక్సెస్, చెక్ బాక్సెస్ వరకు చెప్పినాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి తర్వాత మీకు మళ్ళీ కొంచెం పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ పేజ్ని స్క్రోల్ చేయాలి. సో ఇప్పుడు స్క్రోల్ ఆప్షన్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా, ఆ స్క్రిప్ట్ యాడ్ ఉందండి, ఏంటిది, సైట్ రిజిస్ట్రేషన్ పేజా, registration.html, ఇదే కదా register.html. ఎక్కడి వరకు చేసినారు, చెక్ బాక్స్ 1, చెక్ బాక్స్ 2, చెక్ బాక్స్ 3, ఏంటి హాబీస్ ఆకీ వరకు చేసిన. ఆకీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారండి, స్క్రోల్ ఇవ్వండి. సో స్క్రోల్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం యాడ్ చేయాల్సింది ఏంటి, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఎక్కడ, ఇక్కడ ఇవ్వండి.
ఓకే, ఎంత ఇస్తున్నారు? 500 ఇస్తున్నారా? 500. మనకి పేజ్ మొత్తం కావాలి, ఇట్లా కావాలి. చూద్దాం. when you run this script, observe carefully. Name, check boxes, hockey, scroll. పోయిందా? చూడండి. ఇప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఈ లాంగ్వేజెస్. ఓకేనా? సెలెక్ట్ స్కిల్స్. ఇది 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 ఇవన్నీ ఏంటండి? డ్రాప్ డౌన్. ఇవన్నీ ఏంటి? డ్రాప్ డౌన్ లిస్ట్. ఓకేనా? ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలని ఇప్పుడు చూద్దాం. సో ఎలా అంటే చూడండి, మాన్యువల్ గా ఎలా పర్ఫామ్ చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఈ లిస్ట్ లో నుంచి మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అండి, ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత ఈ లిస్ట్ లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అరబిక్ ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత సెలెక్ట్ స్కిల్స్ లో నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ కంట్రోల్ లోడ్ అవ్వట్లేదు. సెలెక్ట్ కంట్రీ, తర్వాత ఇందులో నుంచి ఒక కంట్రీ చేసుకోవాలి. తర్వాత ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే. ఓకేనా? తర్వాత ఈ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ యాజ్ యూజువల్ గా టెక్స్ట్ బాక్సెస్, ఇవి బటన్స్ యాజ్ యూజువల్ గా సబ్మిట్, రిఫ్రెష్ బటన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంగ్వేజ్ అనే దాన్ని ట్రై చేద్దాం. చూడండి, యాక్చువల్లీ ఇది ఓన్లీ మనకి టెస్టింగ్ పర్పస్ క్రియేట్ చేసిన వెబ్సైట్ అండి. ఇందులో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇది రన్ అవ్వట్లేదు. సో అసలు ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ ఆప్షన్ ట్రై చేద్దాం. ఓకేనా? సో ఏంటిది? డ్రాప్ డౌన్. నేను చెప్పిన స్క్రోల్ చెప్పిన కదా, హ్యాండ్లింగ్ డ్రాప్ డౌన్స్. సో డ్రాప్ డౌన్ చేయడానికి మనకి 3 థింగ్స్ ఉంటాయండి. ఒకటి, ఆ డ్రాప్ డౌన్ లో ఉన్న వాల్యూని ఎంటర్ చేసుకోవటానికి 3 థింగ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇండెక్స్, సెకండ్ వన్ ఈజ్ నేమ్, థర్డ్ వన్ ఈజ్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు ఈ ఆప్షన్ లో ఉన్న ఈ అరబిక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు దీని ఇండెక్స్ ఎంత? 0 ఇస్తే అరబిక్ సెలెక్ట్. ఫస్ట్ వన్ సెలెక్ట్ వన్ నేమ్. నేమ్ ఏముందండి? అరబిక్. థర్డ్ వన్ దీనికి ఒక వాల్యూ ఉంటుంది HTML కోడ్ లో. ఆ వాల్యూ ద్వారా కూడా దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. డాట్ క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? సో ఎలా అంటే చూద్దాం. ఇదేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద క్లిక్ చేయాలి కదా. దీనికి ఏముంది? ఐడి ఉందా? లెట్స్ ట్రై. ఏంటది? లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ డాట్ క్లిక్. ఓకేనా? ఫస్ట్ ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఆ ఎలిమెంట్ మీద ఏం చేయాలి? క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి లిస్ట్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిన తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో రన్ చేసి చూద్దాం. చూడండి స్క్రిప్ట్ ని. ఇదేనా? ఉన్నారా? చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అక్కడ ఎందుకు అవుతుందంటే మనం వెయిట్ ఇచ్చినాం అక్కడ, అందుకే ఫస్ట్ దాన్ని తీసేద్దాం. నెక్స్ట్ హాకీ తర్వాత స్క్రోల్ చేసి తర్వాత లాంగ్వేజ్ పైన క్లిక్ చేయాలి. చేసిందా?
ఓపెన్ అయితే లిస్ట్. సో ఇప్పుడు అందులో నుంచి ఏం చేయాలి మనం? అందులో నుంచి ఏం చేయాలి? ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఓకేనా? అసలు ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇదే కదా స్క్రిప్ట్, చాలా జాగ్రత్తగా తీసుకో. అరబిక్, ఏంటి, బల్గేరియన్, నెక్స్ట్ క్యాట్లాన్. ఇది పేర్లటానికి రావట్లేదు. ఫస్ట్ వన్ ఏంటి? అరబిక్ కదా. ఈ ఎలిమెంట్ ని ఫైన్ చేయాలండి. ఈ ఎలిమెంట్ ని ఫైన్ చేసి ఎలిమెంట్ లో వాల్యూని ఎంటర్ చేయాలి. లిజన్ కేర్ఫుల్లీ. కదా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ డాట్ ఏమనుకున్నా దాన్ని? లాంగ్వేజ్ సెలెక్ట్ అనుకున్నాం కదా. లాంగ్వేజ్ సెలెక్ట్ డాట్ డాట్ క్లిక్. నువ్వు చెప్పినట్టు చేస్తే రన్ అవుతుంటుంది. చెప్పిందిగా. సెలెక్ట్ అయిందా? అయిందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏంటి, క్యాట్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకోండి. క్యాట్లాన్ అనుకోండి. లాంగ్వేజ్ డాట్ క్లిక్. ఇప్పుడు మనం దేనికి తీసుకున్నాం అంటే ఎక్స్పాత్. దేనిది ఇది మనం తీసుకుంది? యాక్చువల్గా మీరు మాన్యువల్ గా ఫైన్ చేయాలి దీన్ని. క్యాట్లాన్ కదా ఇది కదా. దీనికి ఎలా ఫైన్ చేస్తారు చెప్పండి? ఎక్స్పాత్ మనం చేస్తే రాదా? ఎట్లా ఎక్స్పాత్ ఏమి? డబుల్ డాష్ బ్రాకెట్ బ్రాకెట్ ఎగ్రేవ్ డబుల్ స్లాష్ ఏ ఫైన్
Gardening attribute. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ యూఐ కార్నర్ అన్నిటికీ సేమే ఉంది క్లాస్. ఓకేనా, స్టైల్ అన్నిటికీ సేమే ఉంది. ఓకేనా, ఇదేంటి టెక్స్ట్. సో మనం టెక్స్ట్ మెథడ్ ద్వారా ఫైండ్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఏం టెక్స్ట్ అన్నది లింక్ టెక్స్ట్ అన్నా. మీరేమి ఇచ్చింది ఇక్కడ, ఎక్కడ నుంచి తీసుకున్నావు ఐడియా? అసలు ఐడియా ఎక్కడ ఉంది పైన? ఐడియాలో నుంచి డివిజన్ లో మల్టీ సెలెక్ట్ డివిజన్ ఏ మీరేం తీసుకున్నా ఇక్కడ పైన చేసిన ఏం తీసుకున్నా నార్మలైజ్ స్పేస్. నార్మలైజ్ స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు మనం ఏం చేద్దామంటే నకేటర్స్ లో వాట్ ఈస్ దిస్ మెథడ్ యూజింగ్ టెక్స్ట్ కదా. లెట్స్ ట్రై దిస్ వన్. మనం ఒకసారి అసలు దీన్ని ట్రై చేద్దాం. చూడండి, చేసిందా? ఓకే, సో లెట్స్ ట్రై డిఫరెంట్ మెథడ్స్. ఓకే అండి, అదో ఏదో ఒకటి మీరు ట్రై చేస్తూ ఉండాలి. కంటెన్స్ మెథడా, లేకపోతే అండార్ మెథడా, లేకపోతే ఎక్స్పాత్, లింక్ టెస్ట్, పార్సిల్ లింక్ టెస్ట్, ఏదో ఒకటి యూజ్ చేసి ఎలిమెంట్ ఫైన్ చేయడం ట్రై. కొన్నిసార్లు అక్కడ ఉన్నది కాపీ చేసుకున్నా నో ప్రాబ్లము. బట్ మీకు అది అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు ఇలా కూడా వెళ్ళొచ్చు మీరు. అసలు దీని ద్వారా ఇక్కడైతే ఫైన్ చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడైతే ఫైన్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. మరి స్క్రిప్ట్ లో ఫైన్ చేస్తుందో లేదో కూడా చెక్ చేద్దాం. ఫైన్ చేస్తుంది కదా. ఓకే, సో ఎక్కడ బై డాట్ ఎక్స్పాత్. Who is he? Who is he? Enquiry. సెలెక్ట్ అయిందా? ఏం సెలెక్ట్ అయింది?
క్యాటలాన్ సెలెక్ట్ అయింది కదా. ఓకేనా. సో ఫస్ట్ మెథడ్ ఇది అనమాట. ఏం చేసినాడు మనం ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్. చూపిస్తున్నా స్క్రీన్. చూడండి ఇప్పుడు అది చూడండి. సో ఎక్కడి వరకు అండి ఇది చెప్పినాం కదా. సో ఇది ఒక మెథడ్. ఏం మెథడ్ చెప్పినాం మనం, డైరెక్ట్ గా వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఆ వెబ్ ఎలిమెంట్ మీద ఏం చేసినాం, క్లిక్ అనే ఆప్షన్ ఫైండ్. గుర్తుపెట్టుకోండి, ఈ ఆప్షన్ పోవటానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా. దీని తర్వాత ద వన్ మోర్ మెథడ్ ఈజ్ సెలెక్ట్ మెథడ్ అండి. మనకి చూడండి సెలెక్ట్ మెథడ్ ద్వారా కూడా మనం డ్రాప్ డౌన్ లో ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఈజ్ క్లాస్ ఆబ్జెక్ట్ న్యూ సెలెక్ట్. ఇక్కడ మనం ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ డ్రైవర్ యొక్క ఎక్స్ పాత్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇచ్చినాం కదా, ఏది క్యాట్లాన్ ఇదేనా. వన్ మోర్ క్లోజ్ వస్తుందా. ఓకేనా. సో ఆబ్జెక్ట్ డాట్ సెలెక్ట్ డాట్ చూడండి సెలెక్ట్ బై ఇండెక్స్. సో ఇండెక్స్ ఫస్ట్ మనకి 0 ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉందండి, అరేబియన్ ఉందా. సో లెట్స్ ట్రై టు ఫైండ్ ద ఫస్ట్ వాల్యూ. సెలెక్ట్ చేయలే, ఇదైతే క్లిక్ చేసింది బట్ సెలెక్ట్ చేయలే. ఓకేనా. లెట్స్ గో విత్ సెలెక్ట్ డాట్ విజిబుల్ సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. సో టెక్స్ట్ ఏంటండి ఇక్కడ, ఏది టెక్స్ట్ అరేబియనా. ఇదేనా అరబిక్, అరేబియన్ కాదు అరబిక్ కదా. సో ఇదే కదా టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ, ఒకటి ఇండెక్స్, సెకండ్ వన్ టెక్స్ట్. నేనా. ఓకే. సో థర్డ్ వన్, సెకండ్ వన్ కూడా సెలెక్ట్ చేయలేదు కదా. లెట్స్ గో విత్ థర్డ్ వన్ ఏంటి, బై వాల్యూ. యాక్చువల్లీ దీనికి మనకి పర్టికులర్ వాల్యూ ఏం లేదు కాబట్టి వాల్యూ ద్వారా వెళ్ళలేము. మీరు ఒకసారి ఈ పేజెస్ ఓపెన్ చేసి చేసుకుంటే, ఇప్పుడు స్కిల్స్ ఉంది అనుకోండి. స్కిల్స్ లో చూడండి స్క్రిప్ట్, ఇక్కడ స్కిల్స్ లో మనకి ఏం ఓపెన్ అవుతున్నాయి, ప్యాడాబు ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇది వాల్యూ అండి. ఓకేనా. ఇక్కడ ఏముంది, యాడాబ్ ఇన్ డిజైన్, యాడాబ్ ఇన్ కోడ్. ఇప్పుడు దీనికి వాల్యూ ఉందా, మనం చెక్ చేసింది ఏంటి, లాంగ్వేజ్ కదా. ఈ లాంగ్వేజ్ లో ఫస్ట్ వన్ ఏది, ఇది కదా. దీనికి వాల్యూ ఉందా, ఏముంది, స్టైల్ ఉంది, క్లాస్ ఉంది, వాల్యూ లేదు కదా. అదే మీరు ఇప్పుడు ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ కి చూడండి, ఇక్కడ మీకు వాల్యూ కనిపిస్తుందా, ఇలా వాల్యూ. ఓకేనా. ఇలా వాల్యూ అనే ఆప్షన్ ఉన్నప్పుడే మనం వాల్యూ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళలేదు. ఓకేనా. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెలెక్ట్ అనే దాన్ని మరి మనం ఫైండ్ చేయొచ్చా సార్ అంటే, ఇప్పుడు సెలెక్ట్ కూడా ఫస్ట్ ఏం చేయాలి, ఈ స్కిల్స్ ని చూడండి. ఇప్పుడు ఇదైతే మనకి ఐడెంటిఫై అవ్వట్లేదు కదా, ఎక్కడ అవుతుంది. ఓకేనా, దాని ద్వారా అవుతుంది. దాని తర్వాత కూడా మనకి నెక్స్ట్ కి రావాలి. ఇప్పుడు ఈ మెథడ్ అయితే ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కదా, లాంగ్వేజ్ సెలెక్ట్ ఇక్కడైతే అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటండి, స్కిల్స్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, స్కిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అందులో స్కిల్స్ సెలెక్ట్ చేసి, ఇక్కడ మనకి ఐడి ఉంది కదా, ఐడి ఏమనుంది, స్కిల్స్.
ఏంటిది ఐడి నేమ్ స్కిల్స్ బై డాట్ ఐడియా కాపీ చేసిన ఇదా ఓకే సో స్కిల్స్ డాట్ క్లిక్ ఓకేనా మనం ఎక్కడ వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఇవన్నీ తీసేయండి ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు ఎక్కడ ఇంకా ఇక్కడ కూడా అవసరం లేదు కదా ఓకే సో నౌ రన్ దిస్ ఎందుకు బిజీగా అర్జెంట్ పని ఉందా ఉంటే వెళ్ళొచ్చు ఓకే చూడండి యాక్చువల్లీ ఇక్కడ వరకు వస్తుంది దీని తర్వాత సెలెక్ట్ స్కిల్స్ ని ఫైండ్ చేయట్లేదు కదా ఏమైనా వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ ట్యాగ్ నేమ్ ఎక్సెప్ట్ ఎలిమెంట్ షుడ్ హ్యావ్ బీన్ సెలెక్ట్ బట్ వాజ్ యూజ్డ్ ఇక్కడ సెలెక్ట్ అనేది నేను తీసేయలేదు ఓకే ఇక్కడ వరకు అయితే సెలెక్ట్ చేస్తుంది దీని తర్వాత మళ్ళీ మనకి ఇది క్లోజ్ అయ్యి నెక్స్ట్ కి రావాలి కదా అక్కడ వరకు ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీని తర్వాత ఏం చేయాలంటే ఇలానే ఉంటది దీని అవుట్ సైడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి రావాలి ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ డ్రాప్ డౌన్ లో మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఏమైపోతుంది ఇక్కడ మళ్ళీ మీరు ఈ డానిష్ అనేది డచ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఓపెన్ క్లోజ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇది మల్టీ సెలెక్టింగ్ డ్రాప్ డౌన్ ఇది సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ ఇందులోంచి మీరు ఎట్ ఏ టైం ఓన్లీ ఒకటే సెలెక్ట్ చేసుకోలేస్తారు కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు కావాలంటే నెక్స్ట్ అరబిక్ కూడా సెలెక్ట్ చేసుకోగలుగుతుంది ఇక్కడ ఇవి సెలెక్ట్ అయిన తర్వాత మరి మనకి నెక్స్ట్ ఆప్షన్ లేదన్నప్పుడు నెక్స్ట్ కి వచ్చిన తర్వాత ఇవి సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో మీరు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక మెథడ్ వచ్చేసి డైరెక్ట్ గా ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఎలిమెంట్ మీద క్లిక్ ఆప్షన్ చేయండి ఫస్ట్ వన్ ఒకవేళ అది సింగిల్ అయితే దేనికి వెళ్తారు సెలెక్ట్ ఆప్షన్ కి వెళ్ళండి సెలెక్ట్ న్యూ సెలెక్ట్ ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి 3 థింగ్స్ వాట్ ఆర్ ద 3 థింగ్స్ అండి చూడండి ఒకటేమో సెలెక్ట్ బై ఇండెక్స్ సెలెక్ట్ నెక్స్ట్ ఏమో విజిబుల్ టెక్స్ట్ థర్డ్ వన్ ఏమో సెలెక్ట్ బై వాల్యూ ఆ వాల్యూ ఇప్పుడు ఇందాక నేను చూపించా కదా వాల్యూ ఎక్కడ ఇవ్వాలి ఆ వాల్యూ ఇవ్వాలి ఇలా ఈ 3 థింగ్స్ ని యూజ్ చేసుకొని మీరు కొన్ని పేజెస్ ట్రై చేయండి ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో చెప్తాను ఓకేనా అది చూద్దాం దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి చేయాల్సిన పని ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవుట్ ఆఫ్ సైడ్ లో క్లిక్ చేసి మళ్ళీ రావాలి అక్కడ ఆ థింగ్ ఏంటో చెప్తాను ఓకే